దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము వచ్చిన భాగం 12. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు వంటి తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలందరూ ప్రభువా ఈ సమయంలో నీ స్థలానికి, నీ మందిర ఆవరణానికి చేరి వచ్చారయ్యా. మా అందరికీ ప్రభువా నువ్వు మాకు సమాధానాన్ని ఇచ్చేవాడు ప్రభువా. మా పనులన్నిటి విషయంలో నువ్వు సఫలతను అనుగ్రహించేవాడు ప్రభువా. నాయన, నీ సన్నిధిలో నీ సమాధానాన్ని, నీ సఫలతను మేము పొందుకోవడానికి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నైనా నీ వాక్యము ద్వారాగా మమ్మల్ని ఓదార్చమని, బలపరచమని, ఆదరించమని, నీ కృపలో మమ్మల్ని ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని మాకు వెల్లడి చేయమని, నీ ప్రేమను గుర్తించి మేమందరము కూడా ప్రభా నీ సన్నిధానములో నీ కృపలో వర్ధిల్లే వారిగాను ప్రభా, నీ సమాధానాన్ని పొందుకునే వారిగాను ప్రభా మాకు సహాయం దయచేయమని ప్రతి తండ్రి నిన్ను స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ నిలబడు నీ దాసుని నిష్ప్రయోజకున్నయ్యా. నేను వట్టివాడనేసయ్యా, నీ నోటి పూరగా నన్ను వాడుకొని నా నోట నీ మాట ఉంచి అది చేరి ఉన్న మా అందరి జీవితాలకు సమాధానాన్ని ఇచ్చేదిగా ఉంటూ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సమాధానం కావాలి? అందరికీ సమాధానం కావాలా? మంచిది. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. సమాధానం మనకి కావాలంటే మరి సమాధానాన్ని ఇచ్చే ఆయన దగ్గర మనము ప్రార్థన చేయాలా. సమాధానం ఇచ్చే ఆయనతో మనం సమాధానంగా ఉండాలి. ఆయన ఎవరంట చూద్దాం. ఇదే అధ్యాయంలో 3వ వచనం బాగా చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థలములను చాలు 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 డిస్టర్బెన్స్ వచ్చింది. ఏదేమైనప్పటికీ మనకు అవసరమైన మాట ఏంటంటే ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతను నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అని అన్నాడు కదా. సమాధానం కావాలంటే మనము మన మనసు ఎవరి మీద అనుకోవాలంట? దేవుని మీద అనుకోవాలా. దేవుని మీద మన మనసు అనుకుంటే సమాధానం మనకు ఎట్ట దొరుకుతుందంటే, సంఖ్యాకాండంలో చక్కని మాట ఉంది. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం వచ్చిన భాగం మన వాళ్ళు చెప్పాలి. చెప్పండి మా 22 చదవండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచ్చిన కాడ నుంచి సమాధానం దొరుకుతుంది. అది యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. వింటున్నారమ్మా? వినండి వినండి. దేవుడు ఏం చెప్పాడంటే అహరోను సంతతి వారితో, అలాగే సేవకులతో ఏం చెప్పాడంటే, సంఘానికి వచ్చిన వాళ్ళని, బాగా వింటున్నారు కదా, సంఘానికి వచ్చిన వాళ్ళని అంటే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని ఇశ్రాయేలీయులతో ఈ విధంగా చెప్పమన్నాడు కదా. మీరందరూ అబ్రహాము సంతానమేనా? ఇప్పుడు ఇశ్రాయేలీయులేనా? ప్రభు రక్తంలో కడగబడిన వారే కదా. మీతో దేవుడు చెప్పండి ఒక మాట ఏంటంటే, నాకు చెప్పి పంపించాడు. అది విన్నారా? విరుచున్న మీ అందరితో చెప్పిన మాట ఏంటంటే, నాకు చెప్పి మీకు ఇవ్వమన్నది ఏంటంటే, ఇప్పుడు చెప్పమ్మా, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక.
అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఇప్పుడు అర్థమవుతుందా? చెప్పండి, మీకు అర్థమైందా? సేవకులతో ఏం చెప్పాడంటే, అయ్యా వచ్చిన దేవుని బిడ్డల్ని ఈ విధంగా ఆశీర్వదించండి, ఈ విధంగా ఆశీర్వదించండి. అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తారా వెళ్ళరా? ఏది మీరు అందరూ వెళ్ళాలా లేదా? మీ అందరికీ మంచిది. దేవుడు సేవకులకు చెప్పినట్లుగా, యాజకులకు చెప్పినట్లుగా ఆ చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలుని ఈ విధంగా దీవించమన్నాడు. ఆ విధంగా దీవించాము. ఆ విధంగా దీవించబడాలని దేవుని ఉద్దేశం. అదే మీ కొరకు ఆయన సిద్ధపరిచిన మాట. ఆ మాటే సిద్ధపరిచాడు. బిడ్డలను దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు ఏం చేశారంటే ఆయన సమాధానంతో నింపాలని, వారి పనులన్నింటినీ సఫలపరచాలని, మీ పనులన్నింటినీ సఫలపరచాలని దేవుని ఉద్దేశం. ఈ రెండు సిద్ధపరిచి నాకు ఇచ్చి పంపించాడు కదా. ఈ రెండింటిని మీరు ఏం చేయాలా? తీసుకోవాలి. ఈ రెండింటిని మీరు తీసుకోవాలనుకో, తీసుకోవటానికి కావలసిన గొప్ప లక్షణం ఏంటంటే ఎవరి మనసు వాని మీద వానుకుంటుందో వారిని పూర్ణశాంతి గలవారిగా కాపాడుతుంది. తీసుకున్న వారు ఉన్నారు మన పూర్వీకులు. చెప్పండి, నాకు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ ఆశీర్వాదాన్ని తీసుకున్న వారిని మీకు జ్ఞాపకం చేయమంటారా? ఈ ఆశీర్వాదాన్ని తీసుకున్న వారిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆశీర్వాదం ఇప్పుడు మీకోసం ఏదైతే తీసుకొని రాబడిందో, మీకు ఏదైతే ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడో దాన్ని ముందుగా కొంతమందికి ఇస్తే వారికి కొన్ని ప్రయోజనాలు కలిగినాయి, వారికి కొంత ఆశీర్వాదం కలిగింది, కొంత నెమ్మది కలిగింది, వారికి సమాధానం వారి చిరకాలం ఉండిపోయింది. వారికి మాత్రమే కాదు, వారి పిల్లలకు కూడా అట్టి సమాధానం ఉండిపోయింది. దేవుడు ఏమన్నాడు? నీకు సమాధానాన్ని యెహోవా నీవు మా పక్షము నుండి మాకు సమాధానాన్ని స్థిరపరచుదువు. దేవా నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. ఆయన నీ పక్షా నుండి, ఇది గుర్తుపెట్టుకున్నాము, ఆయన నీ పక్షా నుండి నీకు సమాధానాన్ని, ఆయన నీ పక్షా నుండి నీ పనులను, నీ దినచర్యలో ఉన్న నీ పనులను, నీ వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, ఇక కూలి పని అయినా, చేతి పని అయినా, చదువు అయినా, ఏదైనా మీ జీవన విధానంలో ఉన్న మీ పనులను, మీ అవసరతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మీ పక్షాన ఉండి మీకు ఏం చేయాలంట? సఫలతను దయచేయాలి. ఆ సఫలతను పొందుకోవాలంటే మొట్టమొదట ఆయన నీ పక్షాన ఉండాలంటే, ఇక్కడ రాయబడింది కదా, ఆయన నీ పక్షాన ఉండి అని అన్నాడు కదా. ఆయన నీ పక్షాన ఉండి నీకు సఫలతను దయచేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలి, సియోనులో ఉండాలి. సియోన్ అనేది ఏంటో మీకు తెలుసు. ఇదేంటి? సంఘం. సియోను కదా. సియోనుకు సంగీత నాదములతో తిరిగి వచ్చింది. తర్వాత చదివిస్తాను. అయితే మనము సియోనుకు వచ్చినాక ఎక్కడ ఉండాలి? మన మనసు దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద. ఎవరి మనస్సు నీ వాక్యం మీద ఆధారపడిద్దో, నేను చెప్తున్నానండి, ఆ మాటకు అర్థం ఏంటంటే ఎవరి మనస్సు నీ వాక్యం మీద ఆధారపడిద్దో వారిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడదు. ఎవరి మనసు నీ మీద అనుకున్నట్టు, నీ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, నీ అంటే మనకు అర్థం కాకపోవచ్చు. నీ అంటే ఎవరి మీద? సేవకుని మీద, యోహాన్ మీద, లేకపోతే నిర్మలమ్మ గారి మీద, లేకపోతే మరొక పాస్టర్, మరొక కాదు. నీ అంటే అర్థం ఏంటంటే ఎవరి మనసు దేవుని వాక్యం మీద ఆధారపడితో వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే ఆయన వాక్కు మనల్ని బ్రతికించేది, మన బాధలలో మనకి నెమ్మదినిచ్చేది కదా. ఆయన వాక్కు మనుషుల యొక్క బాధలలో నెమ్మదినిచ్చేది, వారి వేదనలో వారిని ఓదార్చేది. ఆయన వాక్కు ద్వారాగా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరుగుతాయంట. కాబట్టి ఆయన వాక్కు మీద మనము ఆ మనసు ఉంచేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వాక్యం మీద, ఆయన మనసు నుంచిన వారిని ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందామా? యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో అధ్యాయములో రాయబడిన మాటలు ఎంతో అద్భుతమైన, ఎంతో ఆశతో కూడిన మాటలు. చదువుతుంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆపేద్దాం అన్నట్టు ఉండదు. ఎందుకంటే అందులో అన్ని అద్భుతాలే, అన్ని దీవెనలే, అద్భుతాలు దీవెనలే. చూస్తారా? యెషయా గ్రంథం 51వ అధ్యాయం వచ్చిన భాగం మొదటి నుంచి చదివినా బాగలేదు, 2 నుంచి చదివినా బాగలేదు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినండమ్మా, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి. వినండి.
మీరు ఏ బండ నుంచి చెక్కబడితారో దాన్ని ఆలోచించండి. మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారు? క్రీస్తు అనే బండ నుంచి చెక్కబడ్డాం. మనం క్రీస్తు అనే బండ నుంచి చెక్కబడ్డాం. క్రీస్తు మనకి పరిమళ వాసనను ప్రభు మనకి ఇచ్చాడు. సుగంధ పరిమళ వాసన మనకి, ఆత్మీయ పరిమళ వాసన మనకి ఇచ్చాడు. అట్టి పరిమళ వాసన అనేకుల్ని ఆకర్షించాలా? చెప్పాలా? పరిమళ వాసన అనేకుల్ని ఆకర్షించింది. దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అనేకుల్ని ఆకర్షించింది. ఈ ఇంటి ఆశీర్వాదానికి కారణం ఏంటి? ఈ వ్యక్తి ఆరోగ్యానికి కారణం ఏంటి? ఈ వ్యక్తి నెమ్మదికి కారణం ఏంటి? అసలు నీ బలం ఏంటి అని అడగాల. అర్థమవుతుందా? క్రీస్తు బండ నుంచి మీరు చెక్కబడ్డారు. అది జ్ఞాపకం చేసుకోవాలా. క్రీస్తు బండ నుంచి చెక్కబడిన వారికి ఆ క్రీస్తు స్వరూపం వచ్చింది. క్రీస్తు స్వరూపం వచ్చింది. ఆయన బండ నుంచి చెక్కబడిన వారికి పరిమళ వాసన వచ్చింది. ఆ పరిమళ వాసన ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తూ ఉంటే నీ ఆశీర్వాదానికి కారణం వెతకాల. ఎవరింటి కాడన్నా చక్కని మల్లె చెట్టు ఉంటే ఆ మల్లె చెట్టు ఆ ఇంటికి వెళ్ళే పోయినప్పుడు వచ్చే మంచి వాసన వచ్చింది కదా, మంచి సంపంగి వాసన, లేకపోతే పరిమళ వాసన, ఆ మల్లి అంటూ వాసన వస్తే, ఆ సన్నజాసి వాసన వస్తే మనం వాళ్ళ పలకరిపోయినా కానీ క్రొత్తగా పలకరించి ఆ మల్లంటూ కొంచెం మాకు కూడా తేగిస్తారా? నీకు అర్థమవుతుందని చెప్పేది. మల్లంటూ కొంచెం తేగిస్తారా అని అడుగుతారు. కారణం ఏంటి? ఆ వాసన ఆ విధంగా నేను ఆకర్షించింది. నీ ఇంటి నుంచి నువ్వు చెక్కబడిన బండ ఏదైతే ఉందో ఆ క్రీస్తు అనే బండ నుంచి నువ్వు చెక్కబడితే, నువ్వు చెక్కబడ్డానని జ్ఞాపకం చేసుకుంటే, ఆ పరిమళ వాసనలో మనం ఉంటే, నీ పరిమళ వాసన ఆయన నిన్ను ఎందుకు వచ్చాడంటే, ఆయన నిన్ను ఎందుకు చెక్కాడంటే చెప్పాలా. మూలవాక్యం ఏమనుంది? ఆయన నీ యందు లక్ష్యముంచి సమాధానాన్ని, చెప్పాలా, సమాధానాన్ని. రెండోది, నీ పనులన్నిటినీ సఫలపరచు. నీ జీవితంలో నువ్వు సఫలత అనేది చూస్తూ ఉంటే, నీ జీవితంలో సమాధానం అనేది చూస్తూ ఉంటే, ఆ సమాధానమే పరిమళ వాసన అంటే. పరిమళ వాసన అంటే ఏంటయ్యా? సెంట. నీ జీవితంలో నువ్వు చూసే సఫలత, నీ పనులన్నిటిలో చూసే సఫలత, నీ పనులన్నిటిలో చూసే సఫలత. ఒక ఆయన కొన్ని పనుల్లో బాగా విస్తారమైన సఫలతను చూశాడంట. ఏంటంట? విస్తారమైన సఫలతను చూశాడంట. కానీ కొన్ని రోజులు మాత్రం ఆ సఫలత అంతా మాయమైపోయింది. కొన్ని రోజులు తిరిగి ఆ సఫలత మళ్ళీ ఎలా వచ్చింది? మీ అందరికి ఒక మాట చెప్తాను. అంజూరపు చెట్టు ఒక్కొక్కసారి చూస్తే అసలు ఇది చెట్టు చచ్చిపోయిందేమో అనుకుంటాం. కారణం ఏంటి? ఆకులన్నీ రాలిపోయి ఉట్టి కొమ్మలే కనపడతా ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా అంజూరపు చెట్టుని? ఆకులన్నీ రాలిపోయి కొమ్మలే కనపడతాయి. ఒక్కసారిగా ఆకులన్నీ వచ్చేస్తాయి, కాయలు కూడా వచ్చేస్తాయి. ఆకుకి కాయ వచ్చేసింది. అందుకని యేసు ప్రభువు అంట ఆకులు గల చెట్టు దగ్గరికి, అంజూరపు చెట్టు దగ్గర అంట ఆ చెట్టు శపించాడు. ఎందుకు శపించాడంటే ఆ కాయలు లేనందుకు శపించాడంట. అదేంటే కాయలు లేకపోతే శపించడం ఏంటంటే, దాని గుణం ఏంటంటే, అది ఆకులుగా చిగురు పుట్టినప్పుడల్లా ఆ చిగురు కాడ కాయ వచ్చింది. చిగురు వచ్చింది కానీ కాయలు లేవని దేవుడు శపించాడు. అంటే నీవు సఫలత అంటే ఏ విధంగా ఉండాలి? నీ పనులన్నిటిలో నువ్వు దేవుడు నిన్ను సఫలపరిచే విధంగా ఉండాలా. నీ యందు ఆయన లక్ష్యం ఉంచితే, నీవు ఆయన మీద ఆనుకుంటే, ఆయన వాక్యం మీద ఆనుకుంటే ఆయన నీ మీద లక్ష్యం ఉంచుతాడు. ఇప్పుడు చదవండి, కింద చదవండి. అబ్బా ఎంత చక్కని మాట రాయబడిందో. ఆయన కొంతమంది మీద లక్ష్యం ఉంచాడంట. మీ తండ్రి అయిన అబ్రహామును సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి. అబ్బా అబ్బా ఆశ్చర్యాన్ని గురించి పుట్టిట్లా. ప్రపంచంలో మేధాశక్తి కలిగిన వారు ఒక ప్రాంతంలో ఉన్నారు. చెప్పండి. అబ్బా ఎంత చక్కని మాట. ప్రపంచంలో అంతటి మేధాశక్తికి ఎక్కడ లేదు. వాడు ఒక్కడుంటే కొన్ని కోట్ల మందిని గజ వణికిస్తాడు. కారణం ఏంటంటే అతని డిఎన్ఏని దేవుడు మార్చేశాడు. అతని డిఎన్ఏని దేవుడు ఆ విధంగా మార్చాడు. ఇశ్రాయేలీల డిఎన్ఏలో ఉంది ఆ మేధాశక్తి. వారు ఎందుకు ఆ విధంగా ఆశీర్వదించబడ్డారంటే, ఇక్కడ చూడండి, మీ తండ్రి అయిన అబ్రహామును
సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారా ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచాను, అతన్ని ఆశీర్వదించాను. అబ్బా, దేవుడు నేను పిలిచాడా పిల్లలేదా? సంతోషంగా చెప్పండి, నన్ను పిలిచాడని. ఏంటంటే ఆశీర్వాదం మీకు వద్దా? దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు ఈ స్థలంలో ఉన్నావు. దేవుడు నీ పట్ల ఉన్న ఆలోచన ఏంటంటే, అక్కడ చెప్తున్నాడు, శారాని అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఎలాగా పిలిచారంటే, వాళ్ళని ఒంటరిగా పిలిచా. వాళ్ళని ఎట్ట చేశానంటే పెక్కు మందిగా చేశా, విస్తారమైన జనముగా చేశా. ఆ జనాన్ని నిర్మూలన చేయాలని ప్రపంచమంతా ఒకటైనా కానీ వారిని ఏమీ చేయలేకపోయింది. వారిని ఏమీ చేయలేకపోయింది. ప్రపంచంలోనే హిట్లరు, ఇంకా ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన బయట చేతులు పెట్టుకుని వెళ్ళి ఆయన చనిపోయినాక నా చేతులు బయట పెట్టి నన్ను ఊరేగించాను అన్నాడే ఆయన. అలెగ్జాండర్, ఇలాంటి వారు చాలా మంది ప్రయత్నం చేశారు ఇశ్రాయేలీయుల్ని నిర్మూలన చేయాలని. ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, వారి తండ్రికి దేవుడు మాటిచ్చాడు. వారి తండ్రికి దేవుడు మాటిచ్చాడు. వాళ్ళ తండ్రిని పిలిచాడు, నువ్వు రా, నువ్వు రా, నిన్ను పెక్కుమందిగా చేస్తా. అమ్మ లూదియా, నేను పిలుస్తాను, నేను పిలుస్తాను. చిట్టిబాబు, నేను పిలుస్తాను కదా. పిలిస్తే ఎందుకు పిలిచాడు తెలుసా? వారిని పెక్కుమందిగా చేయటానికి, వారికి సమాధానాన్ని ఇవ్వటానికి, వారికి సఫలత నీయటానికి, వారికి సఫలత, వారి పనిపాటల్లో సఫలత నీయటానికి. ఎందుకంటే వారు ఎవరి మీద మనసు ఉంచారంట? దేవుని మీద, దేవుని వాక్యం మీద. దేవుడు అంటే కనపడ్డు కదా, దేవుడు అంటే కనపడ్డు, ఈ లోకానికి తెలియదు. దేవుడిని ఎవరు చూడలా. యేసు ప్రభు 2,500 సంవత్సరాల క్రితం, 2,000 సంవత్సరాలకి పూర్వం చూశారులే, ఇప్పుడు చూడలా చాలా మంది దేవుడిని కదా. అయితే దేవుడు ఎక్కడ ఉండి తెలుసా? ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రపంచంలో అనేక పుస్తకాలకు పేర్లు ఉన్నాయి, కానీ దీనికి ఒక పేరు ఉంది. ఏంటంటే అది పరిశుద్ధ గ్రంథం. ఇదేంటి? పరిశుద్ధ గ్రంథం. దీనికి ఎంతమంది ఎన్ని వంకర పేర్లు పెట్టినా కానీ దీని పిలువబడే పేరు ఏంటంట? కొట్లోకి పోయి వంకర పేర్లు పెట్టి పిలిస్తే ఇస్తారా? చాలా మంది దీన్ని బూది పుస్తకమాను, లేకపోతే ఆ పుస్తకమాను, ఈ పుస్తకమాను అన్నారనుకో, తెలియనోడు వాడు, తిక్కలోడు. అదేంటో తెలియదు. వాడు 366 రోజులు ఆ కొట్టుకుపోయి అడిగినా కానీ ఆ పుస్తకాన్ని వాడు కొనలేడు. ఏమంటే కొనగలడు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తావా అంటే కొనగలడు. కొంటమే కాదు, ఉచితంగా కూడా పొందగలరు. చప్పలు కూడా తినబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉచితంగా కూడా పొందగలరు. ఏమంటే పరిశుద్ధ గ్రంథం అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం మీద మనసు ఉంచిన వారి యొక్క జీవితాల్లో సమాధానం ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ యొక్క వాక్యం మీద, దాని మీద మనసు ఉంచిన వారు, దాని మీద ఆనుకున్న వారి జీవితంలో సఫలత ఉంటుంది. వారి పనులన్నిటిలో సఫలత ఉంటుంది. వారి పనులన్నిటిలో సఫలత ఉంటుంది. ఆయన అదే చెప్తున్నాడు, చక్కని మాట ప్రభువారు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నేను మీ అబ్రహాం, మీ తండ్రి అయిన అబ్రహామును పిలిచాను, శారాను పిలిచాను. వారిని పిలిచినప్పుడు వారు నా పిలుపుకు లోబడ్డారు. ఏం చేశారు? లోబడ్డారు. నువ్వు ఏడకు పిలిచావో, ఏడకు పొమ్మన్నావో ఆ అడ్రస్ చెప్తే వెళ్తా, లేకపోతే నేను రాలేను. నాకు నమ్మకం ఏది అన్నారా? పిలుపడ్డది. దేవుని వాక్యాన్ని మేము మనం ఎవరు అంట?
నిబంధన జనులు. అబ్రహాము శారాలు నిబంధన జనులు. నీవు కూడా నిబంధన జనుల సంఖ్యలో నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే పెక్కు మందిని చేయాలనుకున్నాడు కదా. నీ జీవితాల్లో, నీ పిల్లల జీవితాల్లో, నీ పనిపాటల్లో, వారి పనిపాటలు, వారి ఉద్యోగాలు, వారి ఆలోచన విధానంలో, వారికి ఉన్న జీవన విధానంలో ఉన్న ఆ వృత్తి ఏదైతే ఉందో, ఆ నీతికరమైన వృత్తి, కష్టతరమైన వృత్తి, దాని విషయంలో ఆయన సఫలతను అనుగ్రహించాలనుకున్నాడు. వారి ఉద్యోగాల్లో సఫలతను ఇవ్వాలనుకున్నాడు, వారి చదువులో సఫలతను ఇవ్వాలనుకున్నాడు. అయితే ఆ సఫలత అనేది ఆగిపోకుండా అంటే మన దృష్టి ఎక్కడి నుంచి తొలక్కోకుండా, దేవుని వాక్యం మీద నుంచి తొలక్కోకుండా. దేవుడు అంటే అర్థం కాదు ప్రజలకి, చాలా మందికి దేవుడు అంటే అర్థం కాదు. యేసు ప్రభు వారి మీద నా మనసు ఉందలే అనుకుంటారు, కానీ యేసు ప్రభు వారి మీద నీ మనసు లేదు. యేసు ప్రభు వారి మీద మనసు అంటే ఏంటంటే దేవుని వాక్యం మీద మనసు. కింద మాట చదవండి, ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో చక్కని మాటలు. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయించున్నాడు. హల్లెలూయా. అరణ్యము లాంటి జీవితాలను ఆయన ఏదేను వలె చేయించున్నాడంట. ఏదేను తెలుసు కదా మీకు, తెలుసా? అవ్వ ఆదాము అనే వారు మన పితరులు అక్కడ ఉన్నంత వరకు దిగులు లేదు వారి జీవితాలకు. ఏం లేదు, దిగులు లేదు. అయితే నీ జీవితాలను, అరణ్యము లాంటి నీ జీవితాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడంట? ఏదేను వలె చేయాలనుకుంటున్నాడు. ఈ మాట మీద లక్ష్యం ఉంచారా? ఈ మాట వినాలని ఆశ కలుగుతుందా? ఈ మాట నీ జీవితాల్లో జరగాలని ఆశ కలుగుతుందా? జరగాలని ఆశ కలిగినంత మీ ఓపిక కొంచెం దగ్గరగా చప్పుడు. దేవుడు మీ జీవితాల్లో అరణ్యము లాంటి మీ జీవితాన్ని ఏదేను వలె చేయబోతున్నాడు. ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు తెచ్చాడో చూద్దాం. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె రగునట్లు చేయించున్నాడు. ఏంటంట? ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. మీలో వినపడుతున్నాయా? మీలో సంగీత గానములు, ఆనంద స్తుతి గానములు మీలో వినబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆయన మన పితరులైన వారిని ఏ విధంగా పిలిచాడో అలాగా నిన్ను నన్ను పిలిచాడు. నిన్ను నన్ను పిలిచి ఆయన నీ మీద నా మీద లక్ష్యం ఉంచి ఆయన మనల్ని పెక్కుమంది అగినట్లు, ఆయన నీకు నాకు సమాధానం అనుగ్రహించినట్లు, మన పరిపాలనలో మంచి సఫలతను అనుగ్రహించినట్లు మనల్ని చేయాలని, నీ సమాధానము, నీ సఫలత అనేకులు ఆకర్షించులాగున చేయాలని నిన్ను పిలిచాడు. అయితే నీవు ఆయన సమాధానాన్ని, ఆయన సఫలతను పొందుకోవాలంటే నీవేం కలిగి ఉన్నారంట? దేవుని వాక్యం మీద మనసు ఉంచాలా. దేవుని వాక్యం మీద మనసు ఉంచాలా. దేవుని వాక్యం మీద మనసు ఉండాలి. దేవుని వాక్యం మీద మనసు ఉంటే వారిని పెక్కుమందిగా చేస్తాడు ఆయన. జ్ఞానవంతురాలు చెప్పండి, పూర్తి చేయండి. తన ఇల్లు కట్టుకున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నంటే నేను జ్ఞానవంతురాలాగా ఉండాలి. నాలో ఏ జ్ఞానం లేదు, ఏ జ్ఞానం ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుని ఈరోజు దైవజనుడు ఒక మాట చెప్తాను. నేను మంచిగా ఒక పెద్ద దైవజనుడు మా ఊరిలో ఆ సేవకుడు తన భారభరితమైన మాటలు, నేను ఒక్క మాట నా చెవును పడింది. ఈ పనులన్నిటిలో ఏంటంటే సంఘాల్లో దేవుడి వాక్యాన్ని చక్కగా బోధించేటప్పుడు ఆ వాక్యాన్ని వినగానే వాక్యానికి అంటే సుముఖత చూపక, అంటే వాక్యం మీద వారి దృష్టి లేక ఆ వాక్యం వారికి అంటే గట్టిగా ఉందంట. నవ్వుతుంటే గట్టిగా ఉందంట. నవ్వుతుంటే గట్టిగా ఉంది. నచ్చగా గట్టి ముక్కలు వేస్తున్నాడు, అన్ని ఎముకలు వేస్తున్నాడు. నాకు అరగట్లేదు, నా బొద్దు అని చెప్పి ఇంకో చోట ఇంకో బంతిలో పోయి కూర్చుంటానట. అంటే అర్థం ఏంటి? ఈరోజు సేవకులు చెప్పారు, అప్పుడప్పుడు చక్కగా నేను వినటానికి ఇష్టపడతాను. ఈరోజు పని పట్లలో ఉన్నాను కదా, కొద్దిగా ఆ ఒక మాట నా చెవును పడింది. చాలా సంఘాల్లో వాక్యాన్ని వినటానికంట ఏదైనా వాక్యం మంచి బోధ చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వారి హృదయాలకు కఠినంగా ఉండి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండి వారు ఏం చేశారంటే అక్కడ నుంచి వేరొక సంఘానికి ట్రాన్స్ఫర్ అయ్యారంట. అంటే ఇక్కడ వాక్యం బాగలేదు, నాకు గుచ్చుకుంటుంది అంటే ఆ సంఘంలోనే కదా అన్ని సంఘాలు ఎలాగే ఉంది.
అన్ని సంఘాల్లో కూడా చాలా మంది ఇలాగే ఉండిపోయారు. వాక్యాన్ని వినవలసిన వారు, అంగీకరించవలసిన వారు వాక్యం మీద దృష్టి పెడితే ఏం జరుగుతుంది అనేది వారు గ్రహించలేక మరొక చోటుకి వెళ్తున్నారు. ఎక్కడైనా అదే ఉంది. ఈ పుస్తకం ఉంది, వేరే పుస్తకం ఉందా? లేదు. ఆయన వేరే మాటలు ఏదైనా తీయని మాటలు చెప్తున్నాడంటే ఇందులో లేని అని చెప్తాడు. ఎవరైనా మరొక చోటుకి వెళ్తే తీయగా ఉంది అనుకున్నారంటే ఇందులో లేనిది వచ్చింది. ఇందులో లేనిది వచ్చింది. ఇందులో ఉన్నది ఏ విధంగా ఉంటుందంటే, దీని యందు కనుక నీవు దృష్టి ఉంచి, దీని మీద కనుక ఆశపడి, దీని మీద కనుక మనసు ఉంచితే, ఎవరి మనసు వాక్యం మీద ఆనుకునో వారిని నేను పూర్ణ శాంతి కలవారిగా కాపాడుదును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచన భాగంలో చెప్తుంది, మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకునుడి, మీ తల్లి అయిన శారాని జ్ఞాపకం చేసుకునుడి. వారిని ఎట్లా పిలిచానో, ఒంటరి ఉండగా పిలిచాను, వారి జీవితానికి సమాధానాన్ని ఇచ్చా, వారిని పెక్కుమందగినట్లు చేశా. నీవు పెక్కుమంది అవ్వాలంటే నీ కుటుంబం, నీ పిల్లలు ఆరోగ్యంగా, సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి వారి జీవితాల్లో ఫలభరితమైన జీవితాన్ని వారు అనుభవించాలి అంటే, నీవు అనుభవించాలంటే, నీ వంశం శాఖోపశాఖలుగా విస్తరించాలి అంటే, నీవు దేవుని వాక్యం మీద జీవ వాక్కుల మీద ఆనుకుంటే, దైవజనుడు నీకు చెప్పే వాక్యాన్ని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లే జ్ఞానం లేకపోతే తెచ్చుకోవడం అంతే. సామెత గ్రంథం చదివితే జ్ఞానం వచ్చిందంటే, దేవుని వాక్యం మీద దృష్టి పెడితే జ్ఞానం వచ్చిందంటే. ఆ వాక్యాన్ని కనుక నీవు కలిగి ఉంటే, ఆ వాక్యం మీద నీవు ఆశ కలిగి ఉంటే, నీళ్ళు చక్కబెట్టుకుంటావు. నీవు చక్కగా సఫలతను చూస్తావు. నీ ఇంట్లో జరిగే సఫలత మనమందరం జ్ఞాపకం చేసుకుంటాం, ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థనలో ఒక్కసారైనా నేను ఆ పదాన్ని పలకొకడు ఉండలేను. ఏంటది? ఒబేదేదేమో దీవించవయ్యా, నన్ను దీవించయ్యా. ఒబేదేదేమో ఇంట్లో మనసు ఉందయ్యా. ఒబేదేదేమో మనసు అంతా కూడా ఆ మనసు మీదే ఉందయ్యా. ఆ మనసం యొక్క పరిసరాల్లో ఉండవలసిన వారు ఎలా ఉండాలి అలాగే ఉందయ్యా. అయ్యా, నా జీవితంలో నీ వాక్యం ఉందయ్యా. వినండి, అర్థమవుతుందా? నా జీవితంలో నీ వాక్యం ఉందయ్యా. దైవజనుడి నోట నుంచి వచ్చి మాటలు, ఆ వాక్యాన్ని నేను అంగీకరించానయ్యా. అంగీకరించాడా లేదా ఒబేదేదేమో? అందుకనే ఒబేదేదేము యొక్క ఏ బండ నుంచి చెక్కబడ్డాడో ఆ ఒబేదేదేము అది జ్ఞాపకం చేసుకొని ఆ పరిమళ వాసన దావీదుపురం వరకు విరచలేడంట. అబ్బా, ఎంత చక్కని మాట. ఒబేదేదేము ఆశీర్వాదము దావీదుపురం వరకు పరిగెత్తింది. కొర్నేలి ఆశీర్వాదము అనేకులు బంధువులకి, తన సహచరులకి, తన స్నేహితులకి పరిగెత్తింది. నీ ఆశీర్వాదానికి కారణం ఏంటని ఇంటికి వచ్చారంట అందరూ. ఏంటంట? అసలు నీ ఆశీర్వాదానికి కారణం ఏంటి మాకు చెప్పు అని వచ్చారంట. నా ఆశీర్వాదానికి కారణం నీకు చెప్తానాగనని ఆ ఆశీర్వాదానికి కారణమైన దేవుని వాక్యాన్ని చెప్పి దైవజనుడు పిలిపించాడంట. ఆ పేతురయ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారందరూ దేవుని వాక్యం మీద మనసు ఉంచారు. అందుకనే మనసు ఉంచిన వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, వారందరూ అన్ని భాషలు మాట్లాడుతూ, వారు స్వస్థపరచబడుతూ, వారి జీవితాల్లో దేవుని ఆత్మ పొందుకోవడం చూసి అన్ని జనుల మీదకి దేవుని ఆత్మ రావడం ఏంటని పేతురు భక్తుడు ఆశ్చర్యపడి ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 10:34 ఆయన చెప్తున్నాడు. చదవదని చెప్తాను. దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. నీవు దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉంటే, నీ మనసు దేవుని వాక్యం మీద ఉంటే, నీ మనసు దేవుని వాక్యం నీ జీవితానికి ఏది చెప్పాడో చెప్పినట్టుగా నువ్వు చేయటానికి నీ జీవితంలో మొదటి అడిగేసిన కాడి నుంచే నీవు పరిమళ వాసన కలిగి ఉంటావు. దేవుని వాక్యాన్ని మనము విని వాక్యానుసారంగా జీవించడానికి మొదటి అడుగు మనం వేస్తే పరిమళ వాసన మన జీవితంలో ప్రారంభమైంది. ఒబేదేదేము పరిమళ వాసన దావీదుపురం వరకు వినపడింది. దేవుడు మూలవాక్యంలో నీకు చెప్పింది ఏంటంటే, ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించాలని, ఆయన నీ పనిపాటలన్నిటిలో, నీ ప్రయత్నములన్నిటిలో సఫలతను దయచేయాలని. అది కదా మూలవాక్యం. అట్టి సఫలత నీవు చూడాలి అంటే నీవు వాక్యం మీదే అనుకోవాలా. మీ పితరుడైన, మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకునుడి, శారాని జ్ఞాపకం చేసుకునుడి. వారిని ఒంటరిగా పిలిచారు, పెక్కుమంది చేశా. అంతే, పెక్కుమందిని వారిని వాగ్దాన వారసులు చేశా. నీకు వాగ్దానం చేయబడింది. యేసు ప్రభు వారు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంతంలో యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఆ ప్రాంతంలో, ఆ మార్గంలో ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. పొట్టోడు మరగుచ్చోడు. ఎవరట? పొట్టోడు మరగుచ్చోడు.
చెట్టెక్కి కూర్చున్నాడంట, జనంలో పోయి కూర్చోలేక. ఆ ప్రాంతంలో ఉన్న ఆ యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చి చక్కగా చెట్టు దగ్గరికే వచ్చాడంట. నన్ను చూడరా బాబు, నన్ను చూడాలని ఆశ నీకుంది కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. యేసయ్య మీద ఆశ ఉంది కదా జక్కయ్యకి, దేవుని వాక్యం మీద మనకి ఆశ ఉంది కదా, అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఈరోజు దేవుని మాటల్ని చెవు దగ్గరికి, నీ హృదయం దగ్గరికి వస్తున్నాయి. నీ దగ్గరికి జక్కయ్య దగ్గరికి వచ్చాడు, దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సమాధానం ఇవ్వాలని, ఆయన నీ కార్యములన్నింటిలో సఫలతను ఇవ్వాలని ఆయన లేవీయులకు చెప్పాడు కదా. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 22వ వచనం కాండం చెప్పాడు కదా, మీరు ఈ విధంగా ఇశ్రాయేలును దీవించండి, సేవకులారా మీరు ఈ విధంగా సంఘానికి వచ్చిన వాళ్ళని దీవించండి, వారికి సమాధానాన్ని ఇవ్వండి, వారికి ఇంకో పలానా 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 ఆశీర్వాదాన్ని ప్రకటించండి. ప్రకటించేస్తున్నాం, అంతే, ప్రకటించేస్తున్నాం. పొందుకోవాలంటే ఎవరి మనసు వాక్యం మీద ఆధారపడిందో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతా. సాక్ష్యం చెప్పేటప్పుడు నేను సరిగ్గా ఏం లేదు అక్కడ ప్రార్థన చేయాలి, సైకి చేశాను, తప్పే ఉంది, నాదేనా కాదా, నాదే కదా. అది వినలేకపోతే ఏమవుతుందంటే, అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలో తెలియదు, మార్గం తెలియదు కదా. వారు ప్రార్థన చేసుకున్నారు, వారు దేవుణ్ణి అడిగారు, వారికి ఆ విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. అలాంటి ఆ కష్టం నాకు వచ్చినప్పుడు నేను కూడా ఆ సాక్ష్యం ఉంటే, అలాంటి కష్టం నాకు వచ్చినప్పుడు నేను కూడా వారు చేసిన పని చేస్తా, అది కదా. అట్లాగే ఈరోజు మన తండ్రి అయిన అబ్రహాముని గురించి, సారాను గురించి, సియోనుని గురించి, ఎండిన భూమిని, ఎడారిని ఆయన యోధులాగా చేస్తాడంట, యెహోవా తోటలాగా చేస్తాడంట. నీ జీవితంలో ఎండిపోయిన నీ జీవితంలో, లేకపోతే నిస్సారమైన నీ జీవితాన్ని ఆయన యోధులాగా చేయాలని, యెహోవా తోటలాగా చేయాలని ఆయన ఉద్దేశించి నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ చెక్క దగ్గరికి వచ్చినట్టుగా నీ దగ్గర కూడా ఈ మధ్యాహ్న సమయంలో వచ్చాడు. చెక్కకి యేసు ఎవరో చూడాలని ఉంది. దేవుని వాక్యాన్ని వినాలని నీకుంటే, దేవుని వాక్యానుసారంగా జీవించాలని నీకుంటే, దేవుని వాక్యంలో ఉన్నదే, దేవుడు పలికినదే నాకు జరగాలి, ఆ దీవెనే నాకు కావాలి, ఆ సమాధానం నాకు కావాలి, ఆ సఫలత నాకు కావాలి అని నీకుంటే, దేవుడు వచ్చాడు. ఇప్పుడు చెక్క దగ్గరికి, చెక్కయ్యా నువ్వు దిగిరావా, నేను నీ ఇంట బస్ చేయాలని ఉంది, నేను నీ ఇంట బస్ చేయాలని ఉపయోగించే పిల్లల మందసం నా ఇంటికి తీసుకురామని కదా. కానీ చెక్కయ్య పిలిచాడు యేసు ప్రభు రావాలని, అంటే చూడాలని ఆశ ఉండి మేడి చెట్టు ఎక్కాడు. దేవుడు కూడా చూశాడు, ఆశని చూశాడు. చూసి వెళ్ళి చెక్క దగ్గరికి వెళ్ళి, చెక్క దిగిరా, పరుగు దిగి వచ్చాడంట. ఎట్లాగా పరుగు దిగి వచ్చాడంట. తాడి చెట్టు ఎక్కినాడు కనుక జారితే ఎలా జారుతాడు, అలా జారుంటాడు, కొట్టాడు కదా, అట్ట జారుంటాడు. జారి పరుగున జారి వచ్చి సంతోషంగా గంతులేస్తూ పరిగెట్టినట్ట ముందు ఇంటికి తీసుకెళ్ళాడు. యేసుప్రభు వారికి లోన మంచి ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయమన్నాడు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అబ్బో అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గదంతా నిండిపోయారు, ఇల్లంతా నిండిపోయారు. మంచి ధనవంతులే, పెద్దలే ఉన్నది కదా, మంచి ధనవంతులని రాయబడింది కదా. అన్యాయంగా సంపాదించడం రాయబడింది, అక్రమంగా సంపాదించడం రాయబడింది. పెద్ద ఇల్లు కట్టి ఉంటాడు, ఇంటి నిండా బహుజనం కూడా ఉంటారంట. కూడంగాలు ఏం జరిగింది తెలుసా, కూడినోళ్ళంతా అనుకున్నారంట, కొనుక్కున్నారంట. ఏం చేస్తారంట, ఈయనంటే దీవించడానికి వచ్చాడు యేసు ప్రభు గారు. ఆయన ఎవరిని ముట్టుకుంటే అలా కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్నాయి కదా. ఆయన చాలా పేదల కోసం వచ్చారన్నాడు కదా, దరిద్రుల కోసం వచ్చారన్నాడు కదా, అరే కురిగిపోయిన వారికి, కృషించిపోయిన వారి కోసం వచ్చారన్నాడు కదా. అదంతా బాగానే ఉందిరా, పెద్ద అన్యాయస్తుడు కదరా, వీడు అక్రమంగా సంపాదించాడు కదరా అని చెప్పుకున్నారంట. అర్థమైంది మీకు? అయితే యేసు ప్రభు వారంట మనుషుల యొక్క రహస్యాన్ని, అంటే వారి యొక్క సనుగుణ్ణి గొనుగుని విని చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారే చెప్పాడు, మీరు సనగటం ఎందుకు, మీరు కొనగటం ఎందుకు అని చెప్పలేదా. ఒక ఆమె అత్తరం తీసుకొచ్చి, జటామాంస అత్తరం తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోస్తే ఒక హృదయంలో కొనుక్కున్నాడంట. ఏంటా, ఒక హృదయంలో కొనుక్కున్నాడు. అది దేవుడు చెప్పాడంట వాటితో, ఎందుకు వీళ్ళ కొనుక్కుతావని. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మౌనంగానే ఉన్నాడు. యేసు ప్రభు వారు మౌనంగా, కారణం ఏంటంటే చెక్కయ్యలో ఉన్న ప్రత్యేకత ఈ ప్రజలు చూడాలి. చెక్కయ్య ఆశ నేను చూసా, నేను కాదు, ఇది వీళ్ళందరూ కూడా చూడాలి. ఎప్పుడు కార్యం జరిగిందంటే దేవుడు చూసినప్పుడే కాదు, ఇతరులు కూడా చూసినప్పుడు. దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడులే, నా ఆశను చూస్తున్నాడులే, నా అక్కలు తీరుస్తాడులే, నా అక్క కాదు. లోకం కూడా చూడాలి కదా. ఏంటంట, లోకం కూడా చూడాలి. అది అలా దారిని వెళ్ళేవాడు, వీడి ఆశీర్వాదం ఏంటి, వీడి దీవెన ఏంటి, వీడి నెమ్మది ఏంటి, వీడి సమాధానం ఏంటి కదా, వాడి పరిమళ వాసన ఏంటి. మనం అంటున్నాం కదా,
నేను చక్కగా చిన్న ఉపమానం చెప్పి కదా, ఒక సంపంగ చెట్టు కనుక మనం పెడితే, ఒక సన్నజా చెట్టు కనుక రోడ్డు అమ్మట పెడితే మన ఇంటికి దగ్గరలో, ఆ రోడ్డు పోవాల అది విరగూసినప్పుడు వచ్చే వాసనకి అంటడుగుతారు. ఏమడుగుతారు? అంటడుగుతారు. వారు అడగాల, నీ దగ్గరికి వచ్చి, అమ్మా నీ ఆశీర్వాదానికి కారణం పెట్టి, నీ దీవెనికి కారణం పెట్టి, కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళారు చుట్టాలు బంధువులు అందరూ పక్కలందరూ. అట్లా అడగాల, అట్లా నీ దగ్గరికి వచ్చి అడగాల. అట్లా అడగాలంటే ఏం చేయాలా? కొన్నేళ్ళు ఉంచిన దృష్టి, లేకపోతే ఉపేదం ఉంచిన దృష్టి ఎవరి మీద? దేవుని మీద. నీవు కూడా దేవుని వాక్యం మీద ఉంచాలా. ఇదిగో ఇక్కడ ఈ పొట్టి చక్కి ఇచ్చాడు, చక్కగా దేవుని మీద దృష్టి ఉంచి దేవుని చూడాలనుకున్నాడు, చూశాడు దేవుడిని, దేవుడి ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే ప్రజల చూడాల, తన ఆశ ప్రజల చూడాల. ఈ మార్పు కావాలా మన జీవితాల్లో. మనందరం పొట్టి చెక్కిలాగా దేవుడిని ఆశించామనుకుంటాం. కాదు కాదు కాదు, అది ఒక్కటి మాత్రం సరిపోదు. ఏది కావాలి తెలుసా? పొట్టి చెక్కయ్య సరుగుళ్ళు గొరుగుళ్ళు విని, అరే ఇంత నీతిమంతుడిని నా ఇంటికి పిలిస్తే ఈ నీతిమంతుడికి నా మూలన పెద్ద నిందే వచ్చి పడిందే. ఏంటంట? ఈ నీతిమంతుడికి నా మూలంగా పెద్ద నింద వచ్చి పడింది. అరే ఇంత మంచివాడు నన్ను ప్రేమించి నా ఇంటికి వస్తే ఇంత అవమానపరచండి. కొంతమంది అవమానపరచడంలో మొదటి స్థానంలో ఉంటారు. అలా ఉన్నాడు పొట్టి చెక్కయ్య. అబ్బో, ఈ అవమానానికి అస్సలు కుదరదు. ఈ అవమానానికి కారణం ఏంటి? నా జీవితంలో ఉన్న ఆ మచ్చ. అయితే కుదరనిక, ఈ మచ్చ నాకు వద్దు. అక్కడ చెప్పాడంటే సభలో అందరితో, అమ్మా నేను ప్రభు నా ఇంటికి వచ్చినందుకు మీరు అందరూ సరుగుతున్నారు. అయితే ప్రభువుని చూడాలని ఆశ నాకు ఉన్నమాట వాస్తవమే. నేను వచ్చినాక నా జీవితంలో ఎంత ఆస్తి ఉన్నా కానీ నాకు లేని సమాధానం వచ్చింది. ఏంటంట? నాకు లేని సమాధానం వచ్చింది. ఇంతకుముందు నాకు ఆస్తి ఉంది కానీ సమాధానం లేదు. ఎంతో సంపాదించే సమాధానం ఖర్చు కోసం ఎంత ఖర్చు పెట్టినా కానీ అబ్బే నాకు సమాధానం లేదు. అయితే నా ప్రభు నా ఇంటికి వచ్చి నాకు సమాధానం వచ్చింది. ఇక నాకు ఇదంతా అవసరం. యవ్వన దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 గంటలు ఇస్తా, నా ఆస్తులు సగభాగం ఇస్తా. ఇదంతా నాకు వద్దు. నాకు సమాధానం దీంతో వచ్చింది అనుకున్నా. ఇది కాదు నాకు సమాధానం ఇచ్చేది. ఏంటి? ఇది కాదు నాకు సమాధానం ఇచ్చేది. దేవుని సనగటానికి, వాని ఇంటికి పోయినందుకు సనగటానికి కారణమైన దాన్ని, ఆ మచ్చని తీసుకెళ్ళి బయట పారిపోస్తాడు. మూటలు బయట పారిపోస్తాడు. నీ జీవితంలో నీ దేవుని నామాన్ని అవమానపరిచే ఆలోచన ఏదైతే ఉందో, అలవాటు ఏదైతే ఉందో, వ్యసనం ఏదైతే ఉందో, వినాల నీ వలన దేవుడు అవమానపరిచే వ్యసనం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో, బలహీనత ఏదైతే ఉందో, అబ్బా ఆ చిన్న నలక ఏదైతే ఉందో దాన్ని తీసి పెట్టి పారిపోతే చాలేక దేవుని మహిమలో చూస్తాం. చెప్పండి దేవుని హల్లెలూయా. ఆ చిన్న మచ్చని కనుక తీసుకెళ్ళి బయట పారిపోతే దేవుడిని ఏం చేయాలనుకుంటున్నా అంటే పెక్కు మంది చేయాలనుకుంటున్నాను. చెప్పండి ఎట్లాగంట? పెక్కు మంది అంటే అర్థమైందా మీకు? పెక్కు మంది అంటే విస్తారమైన జనాన్ని నువ్వు కనాలనుకుంటున్నావు. ఆయన కనేలేక నీకు అసలు వృద్ధాప్యంలోనే శారాకి గర్భం ఉడిగిపోయినప్పుడే దేవుడు ఆ తల్లిదండ్రులు కదా. ఇచ్చాడే లేదా? ఇచ్చాడు. అరణ్యాన్ని ఏదేళ్ళకి మార్చాడు ఆయన. ఇశ్రాయేలు జీవితాల్లో అరణ్యాన్ని ఏదేళ్ళకి మార్చాడు నా ప్రభు. నీ ఇంటికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు. నీవు గనక ఆ చెక్కలేగా దేవునికి అవమానకరమైన అలవాట్లు ఏదైతే ఉందో, దేవునికి అవమానకరమైన ఆ వ్యసనం ఏదైతే ఉందో, ఆ మత్స్య ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోరాదు. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి అవమానపరిచే, లేకపోతే దేవుని నామాన్ని అవమానపరిచే ఏదైనా అలవాటు మనలో ఉంటే సరి చేసుకోవాలి. దానికి ఒకవేళ వ్యసనం అదే నీకు వ్యసనంగా మారిపోతే దాన్ని తీసేసుకోవాలి. అయ్యా ఈ వ్యసనాన్ని నుంచి నన్ను విడిపించాలని అడుగు. ప్రభు నీ కుటుంబాన్ని ఎలా మారుస్తాడంటే, పిలువబడిన వారున్నారే, ఏర్పరచబడిన వారున్నారే, వారి జీవితాల్లో జరిగిన అద్భుతాలు, అరణ్యం లాంటి వారి జీవితాన్ని ఏదేను వలె మార్చాడు, యెహోవా తోట వలె మార్చాడు. ఆ విధంగా నీవు నీ కుటుంబం మారాలంటే నీవు చక్కగా దేవునికి హేయమైనది ఏది కూడా నీలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. అయ్యా నీవు వచ్చేవు కదా, నా ఇంట్లో నీవు ఉండాల్సిన చోట చక్కగా శుభ్రంగా ఉండాలని ఆయనకి హేయమైందల్లా ఊడ్చి బయటపడకొస్తాడు. చెప్పండి మొత్తం బయటపడకొస్తాడు. సనుగుడు గొలుగుడు మొత్తం మాయమైపోలేదా? అప్పుడు ప్రభు వారు నోరు తెరిచి చెప్తున్నాడు. అబ్బా ఎంత మాట! చెప్పండి ఇతడు కూడా నేనంటాను, ఇక్కడున్న మనం అందరం కూడా అబ్రహాముకు మాత్రమే. నేను నమ్మరా?
అడుక్కోవాల్సి వస్తున్నాం మా దేవుడిని మహిమపరచాలని. మంచిది. మీరందరూ కూడా అబ్రహాము సంతతి వారే. మీ అందరికీ నిండారు సమాధానం అనుగ్రహించబడాలని, మీ అందరి జీవితాల్లో మీ పరిపాలనలో దేవుడు సఫలతను దయచేయాలని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన యందు ఆయన వాక్యం మీద నీ మనసు ఉంచితే ఈ అద్భుతం నీ జీవితాల్లో నేటి నుంచి విస్తారముగా జరుగును గాక. నేటి నుంచి విస్తారముగా అటు అద్భుతాలు మీరు చూచుదురు గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తన కృపలో విస్తరింప చేయును గాక. తల వచ్చండి ప్రార్థన చేసుకుందాం. తల వచ్చని ప్రార్థన చేసుకుందాం.